తన భర్త రామ్ చరణ్ మీద ప్రేమ వర్షం కురిపించారు. కమర్షియల్ జానర్లో పక్కాగా ఎగ్జిక్యూట్ చేసిన సినిమా అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసుకొచ్చింది. 2 పాత్రల్లో రామ్ చరణ్ పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారంటూ ది హాన్స్ ఇండియా బలమైన క్యారెక్టర్లలో తనదైన పొలిటికల్ పవర్ ప్యాక్డ్ డ్రామా అంటూ ది గ్లిడ్జ్ తదితర పత్రికల్లో రాసిన వ్యాఖ్యలతో ఉన్న గ్రాఫిక్ కార్డ్ను ఆమె తన పోస్టర్లో అటాచ్ చేశారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న విడుదలైంది. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లోనే ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డులను క్రియేట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉపాసన ట్వీట్ కు 5 లక్షల వ్యూస్, 36,000కు పైగా లైకులు, దాదాపు 7,000 మంది దీన్ని రీపోస్ట్ చేశారు. టాలీవుడ్ లోని క్యూట్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన ఒకరు. భర్తకు సపోర్ట్ గా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఉంటారు ఉపాసన. అయితే గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో కంగ్రాచులేషన్స్ మై డియర్ హస్బెండ్, నువ్వు ప్రతి అంశంలో నిజంగానే గేమ్ చేంజర్, లవ్ యూ అంటూ తన భర్తను ప్రశంసల్లో ముంచెత్తారు. దీంతో పాటు గేమ్ చేంజర్ కు వచ్చిన పాజిటివ్ రివ్యూలు అన్ని కలిపి ఈ పోస్టర్లో షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అంతా క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటించిన తర్వాత రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ వచ్చింది. దీంతో చరణ్ పాపులారిటీ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్యలో గెస్ట్ రోల్లో నటించారు రామ్ చరణ్. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ఫుల్ లెంత్ రోల్ సినిమా గేమ్ చేంజర్ మూవీనే కావడంతో మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. RRR తర్వాత హిట్ కొట్టాడని అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కానీ మూవీ లవర్స్ మాత్రం యావరేజ్ అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. మొత్తానికి గేమ్ చేంజర్ కొందరి అంచనాలను అందుకుంది, కొందరి దృష్టిలో యావరేజ్ గా నిలిచింది. ఇక గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు. అంజలి, శ్రీకాంత్, SJ సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు.